ఆ చేతిలో కత్తి ఉంటే నీకన్నా పెద్ద డానన్ రా. వీడిని తీసుకెళ్లి ఘట్కేసర్ గెస్ట్ హౌస్ లో ఉంచండి. ఒరే శ్రీకర్, నువ్వు ఎట్టి పరిస్థితుల్లో అనుషకి ఉంగరం తొడగలేవు. అమావాస్య రోజు చీకట్లు అలుముకోవడం ఎంత నిజమో, ఈ ఇంట్లో చావు చీకట్లు కమ్ముకోవడం కూడా అంతే నిజం. లేదు, టైం అయిపోతుంది. వాడు అనుష వెలికి ఉంగరం తొడగకూడదు. నేను తొడగనివ్వను. పంతులు గారు, ఇక ఉంగరాలు మార్పిస్తారా? అమ్మా, ఎవరి సంగతో నాకు తెలియదు గాని నేను మాత్రం నెత్తిమీద జీలకర్ర బెల్లం పెట్టి తాళి కట్టడానికి ఎంత ప్రాముఖ్యత ఇస్తామో ఉంగరాలు మార్చడానికి కూడా అంతే ప్రాముఖ్యత ఇస్తాను. అబ్బా, మరీ మీరు చాలాసంలో ఉన్నారండి బాబు. ఉంగరాలు మార్చుకోవడానికి ముహూర్తాలు ఎందుకండి? ఒక్క 10 నిమిషాలు ఉండు బాబు. ఈ లోపు మేము ఫోటోలైనా దిగొచ్చా? దివ్యంగా దిగొచ్చు. చెల్లెమ్మ పద. మీరు రండి. ఐశ్వర్య, ఫోటోస్ తీ. అన్నయ్య, నువ్వురా. బాబు శ్రీగారు, మీరిరువురు ఉంగరాలు మార్చుకోండి. దీంతో మీకు సగం వివాహం అయిపోయినట్లే. ఆహా, బహు బేషుగ్గా చెప్పారు. అన్నయ్య, ఉంగరం ఇవ్వు. పోనివయ్యా. ఏమండి, ఉంగరం ఇవ్వండి.
మార్చడానికి పరాకష్టం అండి బాబు. ఉంగరాలు దొడిగేప్పుడు ఎవరైనా మంత్రాలు చదువుతారా? ఎవరి సంగతో నాకు తెలియదు కానీ నేను మాత్రం కొత్త కొత్త పద్ధతులు సాంప్రదాయాలు కనుక్కుని మరీ మంత్రాలు చదువుతాను. సరే కానీ అండి. యస్సి భువనామరూపాభ్యాం యాదే వీసరో మంగళహాత్రియో సంసునాథం సంసునతో జీమంగళం లాభస్తేషాం జయస్తేషాం కృతస్తేషాం పరాభవ ఏషాం ఇంది వరస్యం వయస్తో జనాత్మన. బామర్ది నువ్వు కానీ. ప్రేమించావు, నేను నిన్ను ప్రేమించాను. నీతో నేను నా జీవితం అనుకున్నాను, కానీ నువ్వు నన్ను మోసం చేశావు. ఈ రాక్షసుని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డావు. ఠాగూర్, మిమ్మల్ని చంపడానికి రివాల్వర్స్ తోనూ ఒంటి నిండా బాంబులతోనూ ఇక్కడికి రాలేదు. ఏమీ లేకుండా ఇక్కడికి వచ్చాను. మీరెవ్వరూ నన్ను అర్థం చేసుకోలేదు, నా ప్రేమని అర్థం చేసుకోవడం లేదు. నన్ను శ్రీకర్ నుంచి దూరం చేయాలనుకుంటున్నారు. ఏయ్, నిన్నెవరూ దూరం చేయలేదు. నీకు నువ్వే శ్రీకర్ని దూరం చేసుకున్నావు. ఏ ప్రియురాలు ప్రియుడికి చేయని మోసాన్ని నువ్వు మా బావకి చేశావు. ఏ అరుంధతి, నీకు పిచ్చి పట్టిందే. నువ్వేం చేస్తున్నావు నీకే అర్థం కావటం లేదు. మర్యాదగా పోలీసులు లొంగిపో. ఒరేయ్, వచ్చేరా, నాతో వచ్చేరా, మనం పెళ్లి చేసుకుందాం. నువ్వు లేకుండా నేను బతకలేనురా. ఐ లవ్ యూ రా. వచ్చేరా ప్లీజ్. సెక్యూరిటీ, ఇంకా చూస్తారేంటి? ఠాగూర్ గారు చెప్తుంటే వినపడడం లేదా? దాన్ని లాక్కుపోండి. ఏ ఐశ్వర్య, నువ్వేంటే ఎక్కువ వాగుతున్నావు? ఇక్కడ ప్రేమ ఉంది, ప్రేమ. దాని సంగతి నీకేం తెలిసే? నాకు తెలుసు. అరుంధతి, సందర్భం కాని సందర్భంలో ఇక్కడికి రావడానికి నీకెంత ధైర్యం? అయినా ఎందుకు తెగిస్తే ఇక్కడికి వస్తావే నువ్వు? అవునా లేఖ్యా? చాలా కరెక్ట్ గా చెప్పావు. నేను తెగించే వచ్చాను. ఈ నిశ్చితార్థం ఆపడానికి రివాల్వర్ తోనూ బాంబులతోనూ మానవ బాంబులతోనూ ఇక్కడికి రాలేదు. కానీ ఈ నిశ్చితార్థాన్ని ఎలా ఆపుతానో చూడండి.
చెప్తున్నాను. నా శవాన్ని ముందు పెట్టుకొని ఎలా రింగు తొడుగుతావు? నా చావుతోనైనా నిన్ను ఆపుతాను. ఇది ఇక్కడ చావకూడదు. ఇది చేసిన పాపాలకి ఇక్కడ చేస్తే అది మంచి చావే అవుతుంది. ఇది అంత ఈజీగా చావకూడదు. ఇది ప్రతి క్షణం కుళ్ళి చావాలి. కాబట్టి ఇది బతకాలి. దీన్ని తీసుకెళ్లి హాస్పిటల్ పడేయండి. దారిలో చేస్తే అక్కడే పూడ్చిపెట్టండి. నేను హాస్పిటల్కి వెళ్ళను. నేను ఇక్కడే చేస్తాను. నేను ఇక్కడే చేస్తాను. నన్ను తీసుకెళ్ళొద్దు ప్లీజ్. వదలండి. నేను ఇక్కడే చావాలి. నన్ను తీసుకెళ్ళొద్దు. వదలండి. అందరూ ఇక్కడ జరిగిందంతా మర్చిపోండి. ఏమీ జరగలేనట్టుగా మామూలుగా ఉండండి. మీరిద్దరూ ఈ సంఘటనని మీ మనసులోంచి తీసేయండి. అవును బావా, మీరిద్దరూ ఫ్రీ అయిపోండి. ముందు అనుషకి ఉంగరం తొడుగు. నా బిడ్డ కాలకుట విషం తాగింది. గ్యారెంటీగా నా బిడ్డ చనిపోతుంది. ఒరే ఠాకూర్, నేను చచ్చే గంట ముందైనా నీ కూతురుని చంపేస్తానని నా కూతురు ఛాలెంజ్ చేసింది. అదే నేనిప్పుడు నిజం చేయబోతున్నాను. నీ అలేఖ్య చావుతోనే ఈ నిశ్చితార్థం ఆగిపోతుంది. ఏంటండి మీరంతా కరెంట్ షాక్ తగిలిన వల్ల అలా నిలబడ్డారు? కూర్చోండి. టీవీలో చూడట్లేదు, ఎంత మామూలే. ఏంటి బామ్మడిది ఎండిపోయిన అరటి తొక్కలాగా అలా ఉన్నావు? ఈ రోజు నీ ఎంగేజ్మెంట్ అమ్మా, ఎంగేజ్మెంట్. అమ్మా రా రా కూర్చో. చెల్లెమ్మా, ఈ ఉంగరం బామ్మడికి ఇవ్వు.
శ్రీకర్ మాలేఖ్య సమక్షంలో జరగాల్సిన నిశ్చితార్థం ఆగిపోతే నేను ఓడిపోయినట్టే. ముందు అనుషకు ఉంగరం తొడుగు. అది కదా ఈ పరిస్థితిలో. నో! నా గురించి ఆలోచించుకు. ముందు ఉంగరం తొడుగు, లేకపోతే మనం ఓడిపోయినట్టే. కానిస్టేబుల్ సార్, బుల్లెట్ పైనుంచి వచ్చింది, వెళ్ళండి. ఓకే సార్. హలో, నేను ఇన్ఫార్మర్ వాసుదేవసరం మాట్లాడుతున్నాను. ఠాగూర్ గారిని ఎవరో షూట్ చేశారు. అంకుల్ ముందు హాస్పిటల్కి వెళ్ళాం పదండి. నో! మీరు కూర్చోండి, కూర్చోండి, కూర్చోండి. ఉంగరాలు మార్చుకోండి అంకుల్. ఉంగరాలు మార్చుకోండి. మార్చుకోండి. ఇలా ఇవ్వండి. అమ్మా అనుష, ఏంటి? ఎంగేజ్మెంట్ రింగ్. ఆపరేషన్ చేసేటప్పుడు ఏమీ ఉండకూడదు. పర్వాలేదు, ఠాగూర్ గారి ప్రాణం కన్నా ఇది ముఖ్యం కాదు. తీసే. ఏం పర్వాలేదమ్మా, ఠాగూర్ గారికి ఏమీ కాదు, నువ్వు ఏడవకు.
ఆయన ఎలాగైనా బ్రతకాలన్నయ్య. నన్ను కాపాడి ఆయన ప్రాణాలు పోగొట్టుకున్నారన్న బాధ నన్ను జీవితాంతం వెంటాడుతుంది. ఆయన బ్రతకాలి. ఆయన మళ్ళీ మామూలు మనిషి కావాలి. ఠాగూర్ గారు ఎవరో తెలియకపోయినా నువ్వింతగా బాధపడుతున్నావంటే, నీకు రక్తం పంచిన తండ్రిని తెలిస్తే అసలు నిన్ను ఇక్కడ ఆపడం మా వల్ల అవుతుందా లేఖ్య? ఠాగూర్ గారు కాపాడింది అలేఖ్యని కాదు, తన కూతురిని, తన సొంత కూతురిని. అలేఖ్య, లోపల ఎక్స్పర్ట్ డాక్టర్స్ ఉన్నారు. ఠాగూర్ గారిని తప్పకుండా కాపాడతారు. నువ్వు ధైర్యంగా ఉండు. ఆయన బ్రతకాలి బావా, ఆయన బ్రతకాలి. ముందు ఈ నీళ్లు తాగమ్మా. ఏడ్చి ఏడ్చి నీ గొంతు పూడుకుపోయింది. తాగు, తీసుకో. చాలు. ఇంత పకడ్బందీ సెక్యూరిటీ ఉండగా కూడా ఎలా జరిగింది? పైన ఎవరో కనిపించట్లేదు సార్. మీరంతా ఇక్కడే ఉన్నారుగా? ఎవ్వరూ మిస్ అయ్యే ఛాన్స్ లేదుగా? లేదు సార్. ఇల్లు మొత్తం వెతకండి. అలాగే సార్. వాడు ఏ గదిలోనో దాక్కుని ఉంటాడు. సార్. ఠాగూర్ గారిని షూట్ చేసిన వాడు తప్పించుకోవడానికి వీల్లేదు. ఓకే సార్. వాడిని పట్టుకుని తీరాలి. అలాగే సార్. పని వాళ్ళని, ఇక్కడ నిశ్చితార్థం అరేంజ్ చేయడానికి వచ్చిన వాళ్ళని ఎవరిని వదలదు. అంతా చెక్ చేయండి. ఓకే సార్. ఎవరైనా ఉన్నారు అక్కడ? ఎవరు లేరు సార్. సార్ లోపల ఎవరు లేరు సార్. నా కూతురు నిశ్చితార్థంలో
ఏ సమస్య జరగకూడదనుకున్నాను, కానీ జరిగిపోయింది. సార్, అన్ని రూమ్లు అన్ని కార్నర్స్ వెతికాం సార్. ఎక్కడ అన్నోన్ పర్సన్ కనపడలేదు సార్. ఇందులోనే అరుంధతి పాత్ర చంద్రశేఖర్ ఉండాలి. ఈ చైర్లోనే కూర్చునుండాలి. అస్సలు ఆయన కదలేడు, మెదలేడు. ఏమైనట్టు? లోపల చూడు. ఎవరు లేరు సార్. కదల్లేని మనిషి ఏమైనట్టు? అమ్మా అలేఖ్య, ఇది హాస్పిటల్. అందులో నువ్వు ప్రెగ్నెంట్వి. ఇక్కడ ఎక్కువసేపు ఉండడం మంచిది కాదమ్మా. ఇంటికి వెళ్దాం పదమ్మా. లేదు, ఠాగూర్ గారు బ్రతుకుతారని డాక్టర్స్ చెప్పేంత వరకు నేను వెళ్ళను. అలేఖ్య, ఆయనకేమీ కాదు. నువ్వు అసలే ఒట్టి మనిషి కూడా కాదు. నిన్నటి నుంచి నిశ్చితార్థం హడావుల్లో నువ్వు కూర్చుందే లేదు. బాగా టైర్డ్ అయ్యావు. ఇంటికెళ్ళి డ్రెస్ తీసుకో. లేదు ఐశ్వర్య, పాపం ఠాగూర్ గారు. అలేఖ్య, ఊరుకో. ఠాగూర్ గారు వల్ల మా అలేఖ్య మాకు దక్కిందని సంతోషించాలో, ఆయన కాపాడి తన ప్రాణాల మీదకి తెచ్చుకున్నారని బాధపడాలో అర్థం కావట్లేదు. అలేఖ్య, ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. ఠాగూర్ గారు నా కోసం ఎంత చేశారు ఐశ్వర్య. 2 సార్లు ప్రమాదం నుంచి కాపాడారు. ఏ తండ్రి అయినా ఒక్కసారి జన్మనిస్తారు, కానీ ఈ తండ్రి కాని తండ్రి నీకు 2 సార్లు జన్మనిచ్చారా లేఖ్య? ఆయన ప్రాణాలకి తెగించి నిన్ను కాపాడారంటే ఆయనకి నీ మీద ఎంత అభిమానమో అర్థం అవుతోంది. అలాంటి మంచివారికి ఏమీ కాదు. ఖచ్చితంగా ఆయన మామూలు మనిషి అవుతారు. అలేఖ్య, పద మనం వెళ్దాం. పద. అవును లేఖ్య, నువ్విక్కడ ఉండకూడదు. అనుష, ఠాకూర్ గారికి ఎలా ఉంది? మా సాయి శక్తిలో మేం ప్రయత్నిస్తున్నాం. ఆయన ఎలాగైనా కాపాడతాం. మా ప్రయత్నానికి ఆ దేవుడు అండగా నిలబడతాడని ఆశిస్తున్నాం. ప్లీజ్ అలేఖ్య, నువ్వింటికెళ్ళు. ఇక్కడ మేమంతా ఉన్నాం కదా.
అన్నయ్య అమ్మా తీసుకెళ్ళు. అలాగే. అలేఖ్య పదమ్మా, పద. వెళ్ళలేఖ్య. రా. పద. అన్నయ్య, ఠాగూర్ గారు బ్రతకరని, అది నేను చూడలేనని నువ్విలా తీసుకెళ్తున్నావు కదూ. చచ్చా, అది కాదమ్మా. నీ కడుపులో ఉన్న బిడ్డకి ఏమన్నా అవుతుందేమోనని భయంతో తీసుకెళ్తున్నాను. పదమ్మా, పద. ఠాగూర్ గారికి పర్వాలేదు కదా? చాలా క్రిటికల్ గా ఉంది. మా ప్రయత్నం నేను చేస్తున్నా. వస్తాను. హలో, చెప్పండి అంకుల్. ఏమైనా క్లూ దొరికిందా? అమ్మా, ఠాగూర్ గారిని కాల్చడం వెనకాల ఏదో పెద్ద మిస్టరీ ఉందమ్మా. అరుంధతి తాను ఏమీ చేయలేకపోయి విషం తాగటం, తర్వాత ఠాగూర్ గారి మీద హత్య ప్రయత్నం జరగటం, ఇవన్నీ చూస్తుంటే చాలా కన్ఫ్యూజన్గా ఉందమ్మా. అక్కడ ఉన్న వాళ్ళలో ఎవరి మీదైనా అనుమానం ఉందా అంకుల్? అనుమానం వచ్చిన వాళ్ళందరి మీద ఎంక్వైరీ చేస్తున్నానమ్మా. అమ్మా, మరో విషయం. ఏంటి అంకుల్? అరుంధతి ఫాదర్ చంద్రశేఖర్ గారికి కాళ్ళు చేతులు పనిచేయవు. ఆల్రెడీ ఆయన మీద ఈ నిశ్చితార్థంలోనే హత్యా ప్రయత్నం జరిగింది. ఇప్పుడు చూస్తే ఆయన కనపట్టలేదు. ఠాగూర్ గారిని చంపాలని ప్రయత్నించిన వారు ఇతన్ని తీసుకుని వెళ్ళిపోయి చంపేశారో ఎక్కడైనా దాచారో అర్థం కావట్లేదు. మా వాళ్ళు అతన్ని వెతికే పనిలోనే ఉన్నారు. ఐశ్వర్య, ఠాగూర్ గారికి ఎలా ఉంది? క్రిటికల్ గానే ఉంది అంకుల్. మై గాడ్. సరే, ఆయనకేమీ కాకూడదని భగవంతుడిని కోరుకుంటున్నాను. నేను తర్వాత హాస్పిటల్కి వస్తానమ్మా. అలాగే అంకుల్. ఉంటానమ్మా. ఏంటి ఐశ్వర్య, ఏమైంది? చంద్రశేఖర్ గారు కనపడడం లేదట. వాట్? అవును శ్రీకర్. ఠాగూర్ గారిని చంపడానికి ప్రయత్నించిన వారే ఇంకా ఏదైనా ప్రాబ్లం క్రియేట్ చేయడానికి చంద్రశేఖర్ గారిని తీసుకెళ్లి ఉంటారేమోనని మురళి అంకుల్ అంటున్నారు. సరే శ్రీకర్, నేను ఇప్పుడే వస్తాను.
विष्णु विलासिनि भगवति हेशिति कंठ कुटुंबिनि भूरि कुटुंबिनि भूरि कृते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते वैगिरि नन्दिनि नन्दित मोदिनि विश्वविनोदिनि नन्दिनुते गिरिवर विन्ध्य शिरोधिनि वासिनि विष्णु विलासिनि जिष्णुते भगवति हेशिति कंठ कुटुंबिनि भूरि कुटुंबिनि ఐశ్వర్య రివాల్వర్ తీస్తున్నావేంటి? महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते